ప్రాణం పోయినా సరే కన్యా రాశి వారు ఈ స్త్రీ విషయంలో జాగ్రత్త. 2025 ఉగాది తర్వాత వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని విధంగా మారబోతోంది. జరగబోయేది ఇదే. కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఒక స్త్రీ విషయంలో వీరు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి, అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు ఒక స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని నాశనం చేయాలి అని చూసే స్త్రీలతో మీరు కొంచెం దూరంగా ఉన్నట్లయితే మీ జీవితం అయితే చాలా బాగుంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం వీరికి ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి. 2025 సంవత్సరం ఉగాది తర్వాత వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. కాలానుగుణంగా మీరు ప్రయత్నాలు అనేవి చేయాల్సి ఉంటుంది. ప్రారంభించబోయే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులు సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దుర్గా ఆరాధన మీకు శుభప్రదం. అదృష్టవంతమైన కాలం కనిపిస్తుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు కలుగుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే అందరి నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలు సొంతం చేసుకుంటారు. ఒక కీలకమైన వ్యవహారంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తోంది. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు చాలా అనుకూలమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. సంతోషదాయకమైన కాలం కనిపిస్తోంది, ముందుకు సాగుతుంది. ఇష్టదేవత సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మనం చూడబోతూ ఉన్నామండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి బాగా అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఆదాయం కూడా పెరుగుతుంది. శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. గృహ లాభము కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు వంటివి కలుగును. అప్పుల బాధలు తొలగును. అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం కనిపిస్తోంది. శుభ ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరం. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు చాలా అనుకూలమైనటువంటి ఫలితములు కూడా కనబడతాయి. విదేశీ ప్రయాణం వంటివి లాభిస్తాయి. రైతాంగానికి మధ్యస్థ ఫలితములు ఉంటాయండి. సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను మీరు నియంత్రించుకోవాలని సూచన. కన్యా రాశి వారి శత్రువులపైన విజయం పొందుతారు. కొంతకాలం మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన శత్రువులు మీ యొక్క ఉన్నతిని కొనియాడతారు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చే శుభ ఫలితాలు అయితే అందించే సంవత్సరం. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, ఆనందం కూడా కలుగుతుంది. ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ఈ సమయంలో 2025 మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు ఈ సంవత్సరం శ్రీ గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి. అలాగే కనకదార స్తోత్రాన్ని పఠించండి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేయడం వలన మీకు అన్నీ కూడా శుభ పరిణామాలే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం.
ఉత్తర పాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి వచ్చిన జన్మతా వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తుంటారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తూ ఉంటారు. కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము ఉండదు. ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కలిగి ఉంటారు. జనసమధ్యం ఉన్న చోబిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. వీరికి చెయ్యి చాపిన చోటల్లా కూడా రుణం దొరుకుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.